జాషువా గారు అది వారు రాసిన గిజియాడు అనేటువంటి ఒక కవితా ఖండిక, అది మేము చెప్తాము పిల్లలకి 9th క్లాస్లో. ఒక పద్యాన్ని మీకు చెప్తాను. చిలుగన్ బంగారు రంగుల మేల్చినారి పూగుత్తి సొమ్ములు గేలించిన తుమ్మ కొమ్మలకు నీవు నీ సతీరత్నమున్ ఆయిందుగరా ఓయలగి ముందగిలించి ఆయిందుగరా గాడ్పు బిడ్డలు మీకుడిగా మాచరింప గిజిగాడా నీకు దీర్ఘాయు తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వెళ్ళబుండ తెలుగు కండ ఎలందు పులుగొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస ఈనాటి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనము కార్యక్రమానికి విచ్చేసిన మరి గురుతుల్యులు శ్రీ విజయ్ కుమార్ గారు, మరి మా ప్రిన్సిపాల్ గారు పి నాగేశ్వరరావు గారు, మరి మిత్రులందరూ, ఇంకా అగ్రజులు మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చిరంజీవి రమణమూర్తి, మరి అప్పలనాయుడు, సన్యాసిరావు, తక్కిన అబ్బాయిలందరికీ కూడా శుభాశీస్సులు. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఒకేలాగా ఒక రొటీన్ లైఫ్గా కాకుండా, ఎందుకంటే ఏదో ఉన్నాము, తిన్నాము, నిద్రించాము, మరి మరణించాము, ఇలా కాకుండా ఒక ప్రత్యేకత ఉండాలి. భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని ఒక చక్కని రీతిలో మనము మధుర జ్ఞాపకాలు మనము తర్వాతి తరాల వాళ్ళకు అందించాలి. అంతేగాని ఒక యాంత్రికమైన జీవితము నాకు అయితే నా వ్యక్తిగత అభిప్రాయము. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలా. ఒక భగవంతుని ఆయన సక్రమమైన మార్గంలో పద్ధతిగా ఒక విలువలు పాటిస్తూ దాన్ని అనుభవించాలని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయము. మరి ఈ అబ్బాయిలు ఈరోజు ఈ మాదిరిగా వీళ్ళు ఏర్పాటు చేయడం నేను ఎంతో సంతోషపడుతున్నాను. మరి ఇంతమంది మహానుభావులు, ఘనాపాటీలు, ఉద్దండులు, పండితులు అందరినీ ఒకసారిగా ఒక వేదిక మీద చూసే భాగ్యం నా జన్మ ధన్యమైంది. మరి విద్యార్థులు కూడా ఎంతోమంది ఇక్కడికి విచ్చేశారు, కొంతమంది రాలేకపోయారు. మరి టీచర్స్లో కానీ విద్యార్థులుగా మరి కొంతమంది పరమపదించారు. అది దైవ ఘటన, దానికి మనం ఏం చేయలేము. మరి ఇంతవరకు కూడా మా విజయ్ కుమార్ గారు సారు ఎంత చక్కగా ఉన్నతమైన లోతైన మరి ఆధ్యాత్మికతను జోడించి వారి ప్రసంగంలో చక్కగా చెప్పారు. మరి వారి ప్రసంగాన్ని ఎప్పుడు వినలేదు, వినే అదృష్టం నాకు ఇప్పుడు కలిగింది. మరి చక్కని మహానుభావుడు మరి మా పి నాగేశ్వరరావు గారు మమ్మల్ని ఎంతో చక్కగా చూసుకున్నారు. మరి మిత్రులంతా కూడా ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళము ఇక్కడ. మరి మాకు అన్ని రకాలుగా ప్రిన్సిపల్ గారు అండదండలు ఉండేటివి. మరి మా మీద ఈగ వాళ్ళని ఇవ్వకుండా వాళ్ళు ఎంతో చక్కగా చూసుకున్నారు. మరి ఎంతో జీవితంలో ఒక అనుభవము, ఒక మంచి అనుభూతి. 1996
జూలై 16 తేదీన నేను ఇక్కడ చేరాను. అప్పటికే జోగారావు గారు, మరి నాగార్జున గారు, మా కొలీగ్స్, మా బ్యాచ్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చేరి ఉన్నారు. మరి అబ్దుల్ కలాం అని చెప్పి కొంతకాలం ఇక్కడ ఆయన పనిచేసిన తర్వాత పాడేరుకి వెళ్ళిపోయారు. మరి ఈ అనుభవాలు, ఈ అనుభూతులు, మరి ఈ విద్యార్థుల వారి యొక్క గురువు భక్తి, ఇవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. భగవంతుడు వారికి అన్ని విధాలుగా ఇంకా వారు ఇంకా ఎదగాల, ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా ఎదగాల. మరి ఇప్పుడు అప్పటి విద్యార్థులు, అప్పటి పరిస్థితులు వేరు. మరి ఇప్పుడైతే కొట్టకూడదు, తిట్టకూడదు. మరి ఇప్పుడు మేమంతా కూడా ప్రిన్సిపాల్స్గా చేసి రిటైర్డ్ అయ్యాము. నేను మొన్న జూన్ 30 తేదీ రిటైర్డ్ అయ్యాను. మరి వ్యవస్థ పూర్తి భ్రష్టుపడిపోయింది. విద్యా వ్యవస్థలోనికి రాజకీయాలు ఎంటర్ అయినాయి. మరి ఎవరిని ఏమనే పరిస్థితి లేదు. వారు ఎట్లా చెప్తే ఎట్లా వినాలా. కాబట్టి ఇంకా వచ్చే తరాలు ఇంకా ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. కాబట్టి వచ్చే రోజులు గడ్డు రోజులని నన్నయ్య గారు 11వ శతాబ్దంలోనే అన్నారు. కాబట్టి ఏదో మేము మంచి విద్యార్థుల బ్యాచ్తో మేము బయటపడినామని మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాము. మరి మొట్టమొదటి ఫస్ట్ అపాయింట్మెంట్ కాబట్టి నేను కాశ్మీర్ బార్డర్లో పంపించిన వేళాల అనే ఉద్దేశంతో మేము వచ్చి చేరాము. మొండిగా మాకు తెలియదు ఈ ఏజెన్సీ ఇలా ఉంటుంది అది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ పిల్లల ప్రేమ, అభిమానము ఇవన్నీ చూస్తే మేము ఇక్కడికి రావడమే ఎంతో మంచిదైంది అన్నట్టు తర్వాత మేము భావించుకున్నాము. కాబట్టి ఈ టీచర్స్, ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఉత్తమమైనది, ఉన్నతమైనది. మరి చాలామంది 70% పిల్లలు, విద్యార్థులంతా కూడా ఈ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. మరి వాళ్ళంతా కూడా మా వర్గమే. మరి తక్కిన వాళ్ళు కూడా మా బిడ్డలే. మరి అందరూ కూడా ఇంకా ఎదగాలి. గురుభక్తే కాకుండా మరి దేశభక్తి కూడా మేళవించి ప్రస్తుతం ఏం జరుగుతుంది, మరి మన పాత్ర ఏమిటి. మరి కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, విలేకరులు ఉన్నారు. మరి వాళ్ళు కూడా చక్కగా వారి పాత్ర పోషించి దేశ ఔన్నత్యానికి ఎంతో పాటుపడి మన పాఠశాల పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఈ పూర్వ విద్యార్థుల సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి మా ప్రిన్సిపాల్ గారు, మా మిత్రులందరినీ కూడా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.